జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడరు అనుకున్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా భయపెట్టే ఓ లేడీ ఉంది. అది మరెవరో కాదు, రోజా అనైతే వినిపిస్తుంది. అంటే నేను రాజీనామా చేసేస్తా ఇంకా పార్టీ నుంచి అని అటు ఏకంగా జగన్మోహన్ రెడ్డినే భయపెట్టిస్తుంది రోజా. సో మరి ఏమంటారా, మీ నెక్స్ట్ పార్టీలో ఉండదు అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తుంది. మరి ఇంకా నెక్స్ట్ జబర్దస్త్ దిక్కనంటారా? సో ఆవిడ అడగడానికి కూడా కొంచెం అర్థం ఉండాలి. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రంలో జగన్ పరిస్థితి ఏంటనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చి జగన్ని భయపెట్టి నేను వెళ్ళిపోతాను అంటే ఆమె ఉన్నా ఉపయోగం లేదు, వెళ్ళిపోయినా ఉపయోగం లేదు. ఎందుకంటే జనం ఆమెను ఆల్రెడీ ఓడించేశారు. సో అక్కడ నెక్స్ట్ అంటూ వైసీపీ పార్టీ కానీ ఉంటే కనుక అక్కడ ఆల్రెడీ నెక్స్ట్ వేరే ఇన్ఛార్జిని పెట్టబోతున్నారు. అతను కూడా ఇంతకుముందు టీడీపీలో పనిచేసిన ఒక వ్యక్తి తాలూకా వాళ్ళ అన్నయ్యని అక్కడ ఇప్పుడు ఇన్ఛార్జ్ చేయబోతున్నారు నగరిలో. సో మరి ఇంకా రోజా అమ్మ ఏదైతే చెప్పుకుంటారో అరిసినా గోలబెట్టినా, సో ఈ 10 ఏళ్ళుగా నోరు అనేది కంట్రోల్ లేకుండా తిడుతూనే ఉంది. ఉన్న 10 ఏళ్లలో ఫామ్ సంపాదించుకుని డబ్బులంతా సంపాదించుకుని బాగా వెనకేసుకుంది. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంకా సినిమా అదే జబర్దస్త్ జోకులు ఏమైనా వేసుకుంటే బెస్ట్ ఏమో అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా ఆమెకు రాజకీయాలకు ఆమె ఏమి చేసింది లేదు, ఒరిగింది లేదు. ఆమె వల్ల ఆమె ఏమీ దేశ సేవ కూడా చేయట్లేదు. అక్కడ ప్రజలకి, నగర ప్రజలకు కూడా ఆమె చేసింది ఏం లేదు. మహా అంటే మేనేజ్మెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టించడం, అంతకుమించి. అదే కాకుండా మొన్న జరిగిన ఎన్నికలప్పుడు కూడా పార్టీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నా, లేకపోతే పార్టీలో ఎక్కువ రోజుల పాటు ఉండి, లేకపోతే అప్పుడు వచ్చిన వాళ్ళైనా సరే ఎవరైనా కూడా ఆమెకు అపోజ్గా ఆమెను ఈసారి తీసుకోకండి, ఆమె ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టండి, ఇప్పటికే నగరిలో ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. మరి ఎట్లా చూసుకున్నా కూడా రోజాకి అక్కడ స్కోప్ లేదు. కానీ మళ్ళీ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఇప్పుడైతే జనసేన మిగతా క్వశ్చన్ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నప్పుడు కింద పనిచేసే వాళ్ళు కానీ, గ్రామ స్థాయిలో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని పట్టించుకోవాలి. ఎదురు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి అన్యాయం చేయడం మాత్రమే ఆమె చేసింది ఖచ్చితంగా. సో ఎవరికి ఆ పదవి ఇస్తా, ఈ పదవి ఇస్తా, ఎంపీటీసీ ఇస్తా, జెడ్పీటీసీ ఇస్తా, లేదంటే కార్పొరేటర్ ఇస్తా అన్నీ చెప్పి ఎక్కడెక్కడ రాబట్టుకోవాలో అందరి దగ్గర ఒక 40-50 లక్షలు రాబట్టుకుని, సో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. సో జనం అంతా ఖచ్చితంగా మరి వ్యతిరేకంగా తిరుగుతారు. ఎందుకంటే మరి తిరగకుండా ఉండరు. వాళ్ళందరూ కూడా ఓడించేశారు. సో ఇప్పుడు నీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు లేనట్టే. ఖచ్చితంగా చాలా సంపాదించుకున్నాం. ఇంకా రిలాక్స్ అయ్యి మళ్ళీ సినిమాల్లో తల్లి క్యారెక్టర్లో, లేదంటే జబర్దస్త్లో క్యారెక్టర్లో నాకు తెలిసి వాళ్ళు కూడా స్టూడియోలోకి తీసుకోరేమో అన్నట్టు పరిస్థితి. సో మరి ఇంకా ఆమెకి అటు ఈ కెరీర్ లేదు, ఆ కెరీర్ లేదు అన్నట్టు అయిపోయింది. మరి అందుకే నోరు కంట్రోల్లో ఉండాలి. గబుకొని చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట అనాల్సిన అవసరం లేదు. సో మరి వాళ్ళందరితో ఒకప్పుడు సినిమాలు చేసి, చిరంజీవి గారు లాంటి వాళ్ళతో సినిమాలు చేసి ఆయన పైన తిరిగి మాట అంటాం కానీ, సో అది అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఒక నిర్మాత రూపాయి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆమె మీద ఎంత నెగిటివిటీ ఉంది, ఇప్పుడు ఆమెను పెట్టుకుంటే మనకు రూపాయి రాదేమో, జనం యాక్సెప్ట్ చేయరేమో అనే విధంగా ఉంటారనమాట. సో మరి అది ఆ క్యారెక్టర్తో ఉండడం అనేది అంత ఈజీ కాదనమాట. అది బిల్డ్ చేసుకుంటూ రావాలి ఖచ్చితంగా. సో ఈ 10 ఏళ్లలో ఎక్కడ ప్రెస్ మీట్కి వచ్చినా ఒక్క మంచి మాట మాట్లాడింది లేదు. ఖచ్చితంగా ఒక ఆడమ మాట్లాడాల్సిన మాట అయితే ఆమె కాదు, చాలా రెచ్చిపోయి మాట్లాడేసిందని చెప్పాలి. సో ఖచ్చితంగా మరి ఆమెని జగన్ దూరం పెట్టడంలో తప్పే లేదు. సో ఆమె కూడా వెళ్ళిపోతానన్నప్పుడు ఇంకా దానికి ఎవరు ఆపాల్సిన, బతిమాలాల్సిన పని లేదు. సో ముందు అసలు పక్కన జగన్ రెడ్డి గారికి నెక్స్ట్ ఇంకోసారి పార్టీలో భవిష్యత్తు ఉందో లేదో తెలియదు. అసలు ఆ పార్టీ ఉంటుందో పోతుందో కూడా నెక్స్ట్ టైంకి తెలియదు. సో అలాంటిది ఇప్పుడు వచ్చి బెదిరింపులు చేస్తే కనుక దానికి ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఉంటే ఉంటారు, పోతే పోతారు.